ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22వ తేదీ చలో మంగళగిరి చేనేత గర్జన నిర్వహించనున్న సంగతి తెలిసిందే. చేనేత గర్జన నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు జనవరి 30వ తేదీ ఉదయం శ్రీ మార్కండేయ పద్మశాలి కళ్యాణ మండపం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు రామనాథం పొన్నచంద్రరావు, పిల్లలమర్రి బాలకృష్ణ, పిల్లలమర్రి నాగేశ్వరరావు, కాసుల రవికుమార్, కోరపాటి కోటేశ్వరరావు, మండ్రు శ్రీనివాస్ కుమార్, గొట్టుముక్కల బాలాజీ, కట్టా శివదుర్గారావు, రామనాథం పరమేశ్వరరావు, భీమిశెట్టి బాలతేడేరు, దామర్ల మల్లేశ్వరరావు, పస్సల థామస్, ఏలే హేమసుందర్రావు, డోకుపర్తి రామారావు, బత్తూరి మోహన్ రావు, గోలి దుర్గాప్రసాద్, కౌతర్పు వెంకటేశ్వరరావు, మర్రివాడ వెంకట్రావు, నందం బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికైనప్పటి నుంచి వాగ్దానాలు తప్ప ఆచరణలో ₹1 కూడా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సహకార సంఘాలకి ₹176 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం యారన్ సబ్సిడీ కానీ, పావుల వడ్డీ కానీ, త్రిప్టి ఫండ్ కింద కానీ సబ్సిడీ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చేనేత కార్మికులు పనిచేసేదానికి ₹27 కోట్ల త్రిప్టి ఫండ్ ఇవ్వాలి. అంటే మొత్తం ₹203 కోట్ల రావాల్సి ఉంటే ఇప్పటికీ ₹1 కూడా బడ్జెట్లో కూడా చూపించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 2024 బడ్జెట్లో త్రిప్టి ఫండ్కి 5 కోట్లు చూపించారు, ₹1 విడుదల చేయలేదు. మరలా 2005 బడ్జెట్లో కూడా అదే 5 కోట్లు చూపించారు, ₹1 కూడా విడుదల చేయలేదు. అందుకని మనం ప్రధానంగా డిమాండ్స్ అన్ని కరపత్రాలు ఉన్నాయి, 11 డిమాండ్స్ దాకా ఉన్నాయి. ప్రధానంగా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలని, అదేవిధంగా ₹25,000 సంవత్సరానికి ఇస్తానని చెప్పినటువంటి ఇవ్వాలని, సహకార సంఘాలకు చెల్లించాల్సిన ₹176 కోట్ల చెల్లించాలని, త్రిప్టి ఫండ్ కింద ₹27 కోట్ల విడుదల చేయాలని, అదేవిధంగా సహకార సంఘాలకు ఎన్నికలు జరిపి సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, అదేవిధంగా చేనేత నుండి జౌళి శాఖను విడగొట్టి చేనేత మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, ఇటువంటి డిమాండ్స్ అన్ని రూపొందించుకొని మనం ఫిబ్రవరి 22వ తేదీ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నా ఉన్నాం. ఈ 22వ కార్యక్రమం జయప్రదం కావాలంటే ఏ జిల్లాకు ఆ జిల్లా సమావేశాలు జరుపుకొని ఆ జిల్లాలో మన చేనేత వర్గం ఎక్కడైతే ఉన్నదో ఆ వర్గం దగ్గరికి మనం ఉన్నటువంటి కమిటీ వెళ్ళి వాళ్ళందరినీ సమీకరించుకొని మన ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవాలి. అందులో మనం ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీలతో మనకు సంబంధం లేదు. రాజకీయ పార్టీలు కాదు, చేనేత కార్మికులు, చేనేత సహకార సంఘాలు వీళ్ళందరూ ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఉద్యమాన్ని. అందుకు ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది జిల్లాది. అందులో ఈ జిల్లా ప్రత్యేకంగా ఏంటంటే 26 జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు. అలా కాకుండా పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల వరకే కార్యక్రమం నిర్ణయించాలని చెప్పి మనం అనుకోవడం జరిగింది. అంటే గుంటూరు జిల్లాకి ఇంతకుముందు మనకి చెరుకుపల్లి నుంచి ఇసుకపల్లి వరకు అన్ని బాపట్ల జిల్లా కలిసినాయి. ఇప్పుడు అది కాదు, మన జిల్లాలో మనం తీసుకొని ఇసుకపల్లి నుంచి చెరుకుపల్లి వరకు ఉన్నటువంటి చేనేత సహకార సంఘాలు కానీ అక్కడ ఉన్న కార్మికులందరితో అక్కడ ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సహకార సంఘాల వాళ్ళని కార్మికులు కలిసి మీరు ఈ విధంగా సమీకరించుకోవాలని చెప్పి ప్లాన్ చేసి అక్కడ ప్రచారం చేయడానికి ఒక కమిటీగా అక్కడ వేయాలి. అదేవిధంగా సత్తెనపల్లి, ఫిరంగపురం ఇంకా కొన్ని ప్రాంతాలను కలుపుకొని అక్కడ కమిటీకి వేసి అక్కడ సమీకరణ చేసుకోవాలి. మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని, అదేవిధంగా తెనాలి, ప్రకటకోట నగర్, సుల్తానాబాద్ ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఒక కమిటీగా వేసి వీళ్ళందరూ కూడా సమీకరించుకోవాలి. ఈ విధంగా సమీకరించుకొని మంగళగిరిలో 22వ తేదీ ఒక 10,000 మందితో మనం చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం. మన జిల్లాలో వచ్చినటువంటి వాళ్ళు కూడా కార్యక్రమం రూపొందించుకోవడానికి మనం మాట్లాడాలి. ఉపన్యాసాలని కాదు, కార్యక్రమం రూపొందించుకో మా ప్రాంతంలో ఎంతమందిని సమీకరిస్తాం, మా గ్రామంలో ఎంతమందిని సమీకరిస్తాం అనే సమీకరణ ఇక్కడికి వస్తే దాన్ని బట్టి 22వ తారీఖు మనం వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. భోజనాలు ఏర్పాటు చేయాలి, టిఫిన్ ఏర్పాటు చేయాలి. వాళ్ళ సౌకర్యాలను చూడాల్సిన అవసరం ఈ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉంటుంది. అందుకని సమీకరణ ఎంతమంది అని మీరు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.